జీవగల తండ్రి వందనాలు. మరొక పర్యాయము నీ సన్నిధి సహాయం కొరకు నీ పాదములకు వస్తున్నాను. యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో నీ సహాయం కొరకు నీ వైపు అర్జిస్తున్నాం. భారతదేశంలో మధుమేహంతో, క్యాన్సర్తో, గుండు సంబంధమైన వ్యాధులతో, హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారి కొరకు సుమారు ప్రతి సంవత్సరము 58 లక్షల మంది భారతీయులు వణికిస్తూ చనిపోతుండగా వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని రక్షించు, నరకము నుంచి విడిపించు. యెహోవా ఈరే అనే ఈ పరిచర్యలో ఉన్నవారిని నాయన యూట్యూబ్లో ఉన్నవారిని కూడా నీ ఆత్మతో నింపు. ప్రపంచంలో ఉన్న సర్వ మానవాలను రక్షించి నరకము నుంచి విడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదిరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదిరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురు, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరించెదరు. ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదిరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదిరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదిరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదిరో వారే ధన్యులు, పరలోకమే వారిది. దేవుని వాక్యం చదువుకుందాం. ఎఫెసీయుల పత్రిక 4:14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయుండి మనుషుల మాయోపాయము చేత వంచనతోనూ తప్పు మార్గములాగు కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములో ఎదుగుదము. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If read every day, if to help all the way,
ఓ ద బెస్ట్ బుక్ టు రీడ్, ఇట్ ఈస్ ద బైబుల్. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, కనుక ప్రపంచంలో ఉంటున్న, భారతదేశంలో ఉంటున్న ప్రభువుని ఎరగని వారు కొరకు కూడా మరి ప్రభు నామములో వందనాలు నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ, పౌలు సంఘములో తప్పుడు బోధలుగా, తప్పుడు సిద్ధాంతాలను గురించి, తప్పుడు సేవకుల గురించి గత కాలంలో విన్నాం, మొన్న వర్తమానం విన్నాం. కనుక ఇప్పుడు ఇదే మాటలో సంఘములో ఉన్న వ్యక్తులు ఏ రీతిగా వారు ప్రభు కొరకు బ్రతకాలి, ఇతరుల చేత ఎట్లా మోసపోతారు అనేది మొదటగా మనము గమనిద్దాం. చూడండి, అసలు సంఘము ఎప్పుడు ఏర్పడ్డది అని మనం గమనిస్తే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో గతసారి ఈ మాటలు చదివాం. చూడండి, 2వ అధ్యాయము 36వ వచనం. పేతురు ప్రభు వాక్యం చెప్పినప్పుడు ఏమి జరిగిందో, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోమని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుని పేతురును కడమ అపోస్తులను అడగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందనని వారితో చెప్పింది. ఇంకనూ అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించింది. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడేది. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసందును, రొట్టి విరిచిడి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెక్క ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగింది, మరియు అనేక మహత్కార్యములను సూచిక్రియలను అపోస్తుల ద్వారా జరిగింది. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగిందంతయు సమిష్టముగా ఉంచుకునేది. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి అక్కర కొలత పంచిపెట్టి, మరియు వారు ఏకమనస్కులే ప్రతిదినము దేవాలయం తప్పగా కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరూ వలన దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో సంఘములో చేరుచుండెను. అనుదినము అనేకులు ఈ రీతిగా మారుమనసు పొంది, పేతురు వాక్యం విని మారుమనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని 3,000 మంది సంఘములో చేర్చబడిన వారు లోకమునకు మూర్ఖులైన వారికి వేరుగా ఉన్నారు. వీరు అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విడిచిట, ప్రార్థనా జీవితము కలిగిన వారుగా గనక ఈ 4 అనుభవముల గుండా ఉన్నవారు అపోస్తుల ద్వారా ఆ దినాల్లో విశ్వసించిన వారి ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతూ వచ్చాయి. కలిగిన వారు వారి యావదాస్తులు అమ్మేసి సంఘములో ఉన్న బీదులైన వారికి, విధవరాలకి, పరదేశులకి, తల్లిదండ్రులు లేని వారికి, దిక్కు లేని వారికి అందరూ సమానముగా ఉండాలని అపోస్తుల దినాల్లో వారు పంచుతూ ఇంటింటా ప్రార్థనలు చేస్తూ అనుదినము రొట్టె విరిచేవారుగా ఉన్నారు. కనుక అనుదినము రొట్టె విరిచేవారు అపోస్తులు. ఈ దినము కొంతమంది నెలకోసారి, 6 మందికి ఒకసారి, సంవత్సరం ఒకసారి, కొంతమంది అంటారు అసలు మనం ఆ రొట్టె తీసుకోవడానికి యోగ్యులము కాము అని అంటారు. అపోస్తులైతే అనుదినము వారు రొట్టె విరిచేవారు. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విడిచుట, ప్రార్థనా జీవితం, ఈ 4 అనుభవములు దైవజనుడు భక్సింగ్ గారికి ఇచ్చిన దర్శనంలో ఈ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాయి. కనుక వారి ద్వారా వారి సంఘములో ఉన్నవారు ఆ దినాల్లో ఏ రీతిగా ఉన్నారంటే అనుదినము కనుక వారు ఆనందించేవారు, నిష్కపట హృదయం కలిగారు. కనుక ఆహారం పుచ్చుకుంటూ వచ్చారు. కనుక అనుదినము వారు చూచిన వారు కొత్త వారు సంఘములో చేరేవారుగా ఉన్నారు. కనుక ఆ రోజుల్లో ఉన్న పరిశుద్ధాత్మ, ఆ రోజుల్లో ఉన్న దేవుడే ఈ రోజుల్లో కూడా ఉన్నాడు. అయితే ఆ రోజుల్లో ఉన్న మనుషులు, రక్షించబడిన వాళ్ళు వారి పాపములు విడిచిపెట్టి పాప విషయం పశ్చాత్తాపడి రక్షణ అనుభవం కలిగి వారు ఆధ్యాత్మ జీవితంలో ప్రభువుని ప్రేమించి ఆయనకి ఇష్టలుగా జీవించేవారు. ఎప్షీబా అంటే ఇష్టిరాలు, బ్యోలా అంటే పతివ్రత.
కనుక ఆ రీతిగా జీవించిన వారు, సంఘంలో వారు ప్రభువును స్తుతించి ఘనపరిచిన వారు కనుక అనేక మంది, చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కనుక అనేక మంది అపోస్తులు కాకుండా అపోస్తులని చెప్పుకొని సంఘములో ఉన్న వారిని ఎలాగ పాడు చేస్తున్నారనేది మనం గమనిద్దాం. చూడండి అపోస్తుల కార్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను మొదటి వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఎలాగ వ్రాయుము, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నీ ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామమును భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఓ ఎఫెసు సంఘమా, కనుక నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనం ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే, ఈ మాట కావాలి, తాము అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివి. అపోస్తులు కాకుండా, అపోస్తులు అంటే ఎవరంటే పంపబడిన వారు. అపోస్తులు అంటే ఎవరంటే పిలువబడిన వారు. అపోస్తులు అంటే ఎవరంటే వారి యావదాస్తిని విడిచి ప్రభువు కొరకు తమ్మును తాము సమర్పణ చేసుకుని ప్రభువు పిలిపిని ఎరిగి వచ్చిన వారి జీవితాల్లో గనుక అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులను నీవు కనుగొంటివి. చూడండి అపోస్తులు రోమపత్రిక 15వ అధ్యాయంలో అపోస్తులు కాలేని వారు ఏ రీతిగా సంఘంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారో మనము చూద్దాం. చూడండి అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 20వ వచనం. నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన గూర్చి సమాచారము ఎవనికి తెలియబడలేదో వారు చూతురనియు వినును వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామం మెరగిన చోట్లను సువార్తను ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడిన ఉండి అలాగును ప్రకటించితని. పౌలు రోమా సంఘములో దేవుని వాక్యం చెప్తూ అంటున్నాడు, నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టిన సంఘమును మరలా కట్టను. ఒక సంఘాన్ని ముక్కలు చేసి మరలా నేను కట్టను. ఆయన గురించి సమాచారం ఎవరికి తెలియబడలేదో, ఎవరికి యేసుని గురించి తెలియదు వారికి సువార్త చెప్తాను. అప్పుడు వినుని వారు గ్రహిస్తారు, చూచుని వారు గనుక తెలుసుకుంటారు. క్రీస్తు నామం ఎరగిన చోట్ల నేను సువార్త ప్రకటించాలని ఆశ కనుక ఆశ గలవాడిని ఉండి అలాగో చేసేదిని. కానీ ఇక్కడ మనం గమనిస్తే నేనైతే మరి యొక్కని పునాది మీద ఒక సంఘములను విశ్వాసులని కనుక నీ సంఘానికి అపోస్తులని చెప్పుకొని, విశ్వాసులని చెప్పుకొని, భక్సింగారని చెప్పుకొని, బైబిల్ గ్రంథాన్ని హెబ్రోను సహవాసం అని చెప్పుకొని ఒక సంఘములో ఉన్న వారిని నీ సంఘానికి తీసుకురాకూడదు. రెండోది వాళ్ళ దశమ భాగాన్ని నువ్వు తెప్పించుకోకూడదు. మూడోది వాళ్ళని రిమోట్ వలె నువ్వు నీ చేతిలో ఉంచుకొని అక్కడ సమాచారం అంతా కనుగొని వారి అక్కడున్న సేవకుడి గురించి, సేవకురాల గురించి, వారి పిల్లల గురించి తప్పుడు వేవో చెప్పి వారిని నీ సంఘములో నడిపించి వారిని నీ విశ్వాసులుగా అంగీకరించకూడదు. కనుక అట్టివారు ఎవరైనా వస్తే ఆ రీతిగా మా సంఘానికి రావద్దు, నువ్వు ఎక్కడ రక్షించబడ్డావో, ఎక్కడ మారుమనసు పొందావో, ఎక్కడ బాప్తిసం పొందావో నువ్వు ఆ స్థలంలో ఉండాలి అనేది చెప్పాలి. కనుక ఈరోజు ఆ రీతిగా చెప్పకుండా ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివి అని నేను ఎరుగుదును. అపోస్తులు కాలేని వారే సంఘాన్ని ముక్కలు చేస్తారు. అపోస్తులు కాలేని వారే ఒక సంఘ విశ్వాసాన్ని వాళ్ళు నడిపించుకుంటారు. అపోస్తులు కాలేని వారే వారి దశమ భాగాలు వీళ్ళు తెచ్చుకుంటారు. అపోస్తులు కాలేని వాళ్ళే అక్కడున్న వారిని వీరి చేతులు ఉంచి అక్కడ సంఘమును పాడు చేసేవారుగా ఉంటారు. చూడండి ఇక్కడ మన ఎఫెసు పత్రిక మనం గమనించినట్లయితే వారు ఎలాగా ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారటంటే కనుక ఇక్కడ మనం 14 అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గముల కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు తిరగకుండా
ఉండేవారే సంఘము. చూడండి, మనము లేఖనం గమనించినట్లయితే 1 కొరింథీ 3వ అధ్యాయంలో సంఘముగా ఉన్నవారు కనుక ఆత్మ సంబంధమైన వారు ఏ రీతిగా ఉండాలి అనేది మనము గమనిద్దాం. చూడండి, ఇక్కడ ఒక మాటను చదువుదాం. 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పియకు శిల్పకారుల పునాది వేసిదని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరుడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యికాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని ఎట్టుదో వాని పని కనబడదు. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడదు. మరియు వాని పని ఎట్టుదో దాన్ని అగ్నియే పరీక్షించు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచింది ఎడలా వాడు జీతం పుచ్చుకును. ఒకన పని కాల్చివేయబడి ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. కర్ర, గడ్డి, కొయ్యికాలు సంఘాన్ని కట్టినట్లయితే అది అగ్ని చేత కాలిపోతుంది. బంగారము, వెండి, వెలగల రాళ్ళు వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. కనుక వేయబడిన సంఘములో ఉన్నవారిని కనుక మనం రూతు గ్రంథాన్ని గమనించినట్లయితే రూతు గ్రంథంలో బోయజు రూతుతో చెప్తాడు. చూడండి, బోయజు ఏం చెప్తాడు అంటే 8వ వచనం 2:8. అప్పుడు బోయజు రూతు, నా కుమారి, నా మాట విను, వేరొక పొలములో ఏరుకుంటకు పోవద్దు, దీన్ని విడిచి పోవద్దు. ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. వేరొక చేనులోనికి, వేరొక పొలములోనికి, వేరొక సంఘములోనికి నువ్వు వెళుతున్నావు అంటే నువ్వు నిజమైన విశ్వాసం కాదు. ఒక సేవకుడు నిన్ను వాళ్ళ సంఘానికి నడిపించుకుంటున్నాడంటే ఆయన నిజమైన అపోస్తుడు కాడు. అపోస్తుల బోధ యందు, సహవాసముందును, రొట్టె విడిచిన యందును ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ మనం గమనించాము. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే 1 కొరింథీ పత్రికలో ఇంకో విషయాన్ని కూడా పౌలు తన సంఘానికి తెలియచేస్తూ వచ్చాడు. చూడండి, ఆ మాటలు కూడా చదువుదాం. 2వ కొరింథీ పత్రికలో ఇక్కడ పౌలు ఏమి ఇటువంటి పని చేస్తూ వచ్చాడో చదువుదాం. చూడండి, 1 కొరింథీ పత్రికలో కూడా ఈ మాట రాయబడుతూ ఉంటుంది. చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు ఇక్కడ ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, ఆ మాట చదువుదాం. 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరిచెదను. నన్ను నేను వేయపరచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురు. అది అలాగుండనీయుడి. నేను మీకు భారముగా ఉండలేదు, కానీ యుక్తి గలవాడినై మిమ్మల్ని తంత్రముల చేత పట్టుకొంటినని చెప్పుకుందరేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవరి వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి అర్థించుకొంటినా మీ యొద్ద వెలుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా అర్థించుకొంటినా మేమొక ఆత్మ వలనే ఒక్క అడుగు జాడ్లయందే నడుచుకొనలేదా. పౌలు ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు ఆత్మీయంగా బహు సంతోషముగా ఉండాలి అనేదే మా ఉద్దేశం. మేము మీ యొద్ద నుంచి ఏమీ అర్జించలేదు, ఏమీ మీ యొద్ద నుంచి మేము ఆశించలేదు. కనుక పౌలు ఇంకో మాట అపోస్తల కార్యములు అంటాడు, ఈ నా చేతులు. పౌలు ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా నిర్దోషిగా తన అవసరాలు దేవుని మీద ఆధారపడి సేవ చేస్తూ వచ్చాడు. చూడండి, 32వ వచనం. 32. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మును అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనా నేను ఆశింపలేదు.
నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. పౌలు ఎవరు వెండిని, ఎవరు బంగారాన్ని, ఎవరు వస్త్రాలని ఆశించలేదు. కారణం ఏంటి అంటే పౌలు తన అవసరాలన్నిటి విషయంలో ఏ మనుషుని మీద, ఏ సంఘం మీద ఆశించలేదు. అయినప్పుడు కూడా ఫిలిప్పీ సంఘస్థులు అతనికి సహాయం చేసినట్లుగా లేఖనంలో మనం గమనిద్దాం. చూడండి, ఆ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ ఒక విషయాన్ని చదువుదాం. 11వ వచనం, నాకు పొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఇండుటకును, ఆకలిగొని ఇండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తము చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకుంది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియ ఉండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. ఎల్లనగా తెస్సలోని కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నా. నాకు సమస్తమును సమృద్ధి కలిగినది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగములనై ఉన్నవి. పౌలుకు ఫిలిప్పీ సంఘస్థులు, మాసిదోనియ సంఘస్థులు పలు రకాలుగా తన సేవా జీవితంలో తన అవసరములను తీర్చగలిగేవారుగా ఉన్నారని వారి గురించి గొప్ప చెప్పట్లేదు. కానీ కనుక ఈ రీతిగా దేవుడు వారిని ఆ సమయంలో నా అవసరతల మీద వాడుకున్నాడు. కానీ నేను ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరి దగ్గర కూడా నేను ఉచితంగా ఏమీ తీసుకోలేదని కూడా పౌలు అంటాడు. చూడండి, ఆ మాటను కూడా ఉచితంగానే మేము సువార్త ప్రకటించాము అని అంటాడు పౌలు. తెస్సలోని పత్రికలో లేఖనం మనం గమనించినట్లయితే పౌలు ఎవరి మీద ఆధారపడకుండా తన పనిలో ఏ రీతిగా ముందుకు వెళ్ళాడో మనం గమనిద్దాం. చూడండి, ఆ మాట కొరకు మనం చదువుదాం. తెస్సలోని పత్రిక 2వ తెస్సలోని పత్రికలో ఆ మాట మనం గమనిద్దాం. 2వ తెస్సలోని పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, ఎలాగూ మమ్మను పోలి నడుచుకున్న వాళ్ళని మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకోలేదు, ఎవరి యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు. మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పనిచేయచ్చు జీవనము చేస్తుంది. మీరు మమ్మును పోలు నడుచుకున్న వాళ్ళని మమ్మును మేమే మాదిరిగా కనపరుచుకున్నటకే ఇలాగూ చేస్తాము. కానీ మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవరిని పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించటము కదా. మీలో కొందరు ఏ పనియో చేయక పర్లు జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనిచున్నారని వినుచున్నాం. అటువారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించిన ఆహారం భుజింపవలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాం. మేము ఎవరిదైనా ఆహారము అక్రమంగా ఏది అర్జించలేదు కనుక మీరు కూడా కష్టపడకుండా ఆహారం తినకూడదు. మీరు కష్టపడి ఆహారమును సంపాదించాలని పౌలు వారు అనుభవం గుండా చెప్తూ చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషులు మాయోపాయము చేతను వంచనతోనూ తప్పు మార్గములాగు కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అల్ల చేత ఎగరబట్టబడినట్టుండక ప్రేమ కలిగి సత్యము చెప్తూ ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము. చూడండి, పౌలు నేను వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి వారు వచ్చి సంఘాన్ని పాడు చేస్తారని పౌలు చెప్తూ వచ్చాడు. చూడండి, ఆ మాట కూడా చదువుదాం. పౌలు ఎలాగ సేవ చేశాడు, ఎలాగ ప్రభు మీద ఆధారపడుతూ వచ్చాడు
అనేది మనము గమనిద్దాం. 26 వచ్చింది. కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతా మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనితో అధ్యక్షునిగా ఉంచునో ఆ యావత్తు మందని గుర్చి మీ మట్టు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందని కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరిదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీరు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండిడి. గమనించారా? పౌలు అంటూ నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు లాంటి వారు వచ్చి మీలో ఉన్న విశ్వాసాలని, మీలో సేవకు సిద్ధపడుతున్న వారిని కనుక వారు సంఘమును ముక్కలు చేసి ఆత్మ సంబంధులైన వారిని కూడా దోచుకొని వెళ్ళిపోతారు. వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌలు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు లాంటి వారు వస్తారు, వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండనండి పౌలు స్పష్టంగా చెప్తూ వచ్చాడు. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ఇంకో మాటను కూడా చదివిద్దాం. గమనించండి, అపోస్తుల కార్యంలో చూడండి ఒక మాటను చదువుదాం. పౌలు పేతురికి దేవుడిచ్చిన దర్శనంలో వాళ్ళు రక్షించబడి ఏ రీతిగా వారు దేవుని కొరకు, వారు ప్రభు కొరకు బ్రతుకుతూ వచ్చారో మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయముతోనూ ఏకాత్మ గల వారైండి ఎవడను తమ కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. వారి కలిగినదంతయు వారికి సమిష్టముగా ఉండును. ఇదియోగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చింది. దైవ కృప అందరి యందు అధికముగా ఉండును. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదము యొద్ద పెట్టుచూ వచ్చింది. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదువు లేదు. కుప్రాల్లో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తుల హెచ్చరిక పుత్రుడు అనే అర్థమిచ్చు బర్నబా అను పేరు కలిగి ఉండెను. ఇతడు భూమి గలవాడయుండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టింది. గమనించారా? నిజంగా విశ్వసించిన వారు ఏకంగా కూడుకున్నారు. తమ కలిగిందంతయు సమిష్టముగా పంచుకున్నారు. కనుక తమ కలిగిన ఇండ్లను భూములను అమ్ముతూ వచ్చి అపోస్తుల పాదముల మీద పెట్టినప్పుడు వారిలో ఎవనికి ఏది కొదువు లేకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. కనుక మన భాగమును చదువుదాం. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో మనం గమనించిన 14వ వచనంలో చూడండి, ఈ మాట మనం చదివిద్దాం. అందువలన మనం మీకు మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయములతో చేత వంచనతోనూ తప్పు మార్గంలో కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోనట్టు ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండక ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములో ఎదుగుదుము. కనుక ప్రభు వచ్చినప్పుడు మనము ఎత్తబడే గుంపులో ఉండి ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూసే వారంగా ఉండాలి. అప్పుడే ప్రభువు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. చూడండి, ఇంకో మాటను మనం చదివి ముగించుకుందాం. 1 తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపం చేస్తాను. చూడండి, 15వ వచనం లేదా 14వ వచనం. సహోదరులారా, మీకు బోధించింది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చేయడం వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గల వారి ఉండుడి, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనిడి. మీరు ఒకని ఎడల ఒకరు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి
నడుచుకొని ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి. కనుక అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించాలి. ఎల్లప్పుడూ సంతోషముగా ప్రభు సేవలో యోగ్యముగా ఉండాలి తప్ప ఒక సంఘాన్ని ముక్కలు చేయ, ఒక సంఘ విశ్వాసాన్ని నువ్వు నీ సంఘాన్ని నడిపించుకోవడం, వారిని నీ సంఘములో నుంచి వారి సంఘములోని ఇతర సంఘాల నుంచి నువ్వు తీసుకెళ్ళిపోవడం అనేది కనుక దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేని పని. కనుక మన అవిధేయతలు మన దోషములు ఒప్పుకొని కనుక నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు వస్తారు, వారు మందని కనికరింపరు, మరియు శిష్యులు లాంటి వారిని వెంట పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతారు అని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఆ రోజే చెప్పాడు. కానీ ఈరోజు అపోస్తులు కాకయే అపోస్తులను చెప్పుకునేవారు అనేక మంది సంఘాన్ని ముక్కలు చెక్కల చేసి తమ స్వార్థము కొరకు బ్రతుకు తెరువు కొరకు బ్రతికేయగలిగేవారుగా చాలామంది అగుపడుతూ ఉన్నారు. అటువంటి వారు కనుక నీ యొక్క జీవితంలో మారుమనసు పొంది రక్షించబడి ప్రతి విశ్వాసి రక్షించబడి నీవు రూతు వలె ఒక సంఘములో ఒక పొలములో చనిపోయినంత వరకు బ్రతకాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. జీవగల తండ్రి కొన్ని మాటలు మా ప్రియులు ఉన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, కనికరించు, క్షమించు. ఎవరైతే అపోస్తులని చెప్పుకొని దేవా నాయనా నీకు విరోధంగా సంఘం ముక్క చెక్కలు చేసి దేవా వాక్యాన్ని వక్రీపించి ప్రజల్ని తప్పుడు మార్గాల్లో అక్రమ మార్గాల్లో నడిపిస్తూ నాయన కీడి చేస్తూ దేవా నీ నామానికి అవమానకరంగా జీవిస్తున్న సేవకుల్ని దర్శించి నీ ఉగ్రత గురి కాకుండా సాగించి ఏ క్రైస్తవుడు ఏ విశ్వాసులని చెప్పుకొని సంఘాన్ని విడిచి దేవా తప్పుడు బోధకులతో నాయన తప్పుడు సిద్ధాంతాలతో తప్పుడు నాయన వారి యొక్క ప్రవర్తన ద్వారా దేవ సంఘాల్లో అక్రమంగా నడుస్తూ కీడు చేస్తూ ఉన్నవారో అటు వారు జీవితంలో రక్షణ కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తను ప్రేమించే వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అపోస్తులాల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తులాల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అందరికీ ప్రైజ్ లార్డ్.